ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ ను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు నిన్న ప్రకటన విడుదల చేశారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 11,062 పోస్టుల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ, 6,508 ఎస్జీటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే 220 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్, 796 ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం 5,089 పోస్టులతో 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ మేరకు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారన్న ప్రచారం జరిగినా మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. ఇటీవల గ్రూప్ 1 పోస్టుల భర్తీలోనూ గత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం టీచర్ పోస్టుల విషయంలోనూ ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరించింది. అయితే గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది. కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. మొత్తానికి గ్రూప్ 1 నోటిఫికేషన్ తరహాలో నిర్ణయం తీసుకున్నారు. గతంలో దరఖాస్తులకి సంబంధించిన యథావిధిగా కొనసాగిస్తూనే అదనంగా పోస్టులతో తాజాగా ప్రకటన చేసింది కాంగ్రెస్ సర్కార్. నేడు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి హేమని అడిగి తెలుసుకుందాం. హేమ, ఎస్ విజయ చంద్రిక, మీరన్నట్టుగానే ఈరోజు మరి కాసేపట్లో ఏ క్షణంలో అయినా సరే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కానివ్వండి, ప్రచారం సమయంలో కూడా చెప్పింది ఏంటంటే పెద్ద ఎత్తున నిరుద్యోగులను ఆదుకుంటాము, అదేవిధంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తాము, ముఖ్యంగా మెగా డిఎస్సిని ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నిరుద్యోగులంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయానికి వస్తే గతంలో దాదాపు ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. దాని తర్వాత జరిగినటువంటి సంఘటనల కారణంగా 3 సార్లు గ్రూప్ 1 కూడా రద్దయింది. అయితే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులంతా కూడా కొత్త ప్రభుత్వమైనా మమ్మల్ని ఆదుకుంటుంది అని ఎదురు చూశారు. ఈ తరుణంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నిరుద్యోగులకు కంటిన్యూగా గుడ్ న్యూస్ చెప్తుందనే చెప్పుకోవచ్చు. మొన్న గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఈ రోజు ఏ క్షణాన్నైనా సరే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయనున్నారు. దాదాపు 11,000కు పైగా పోస్టులతో ఈ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అయితే గ్రూప్ 1 విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత లీగల్ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ కూడా ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అడ్డంగా మారింది. అయితే ఎటువంటి లీగల్ ఇష్యూస్ రాకుండా చూసుకునే విధంగా అప్పుడిచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ని క్యాన్సిల్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ ని కొత్త పోస్టులను యాడ్ చేసి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఇదే తరహాలో గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో 5,063 పోస్టులకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దాన్ని రద్దు చేస్తూ నిన్న స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ రోజు ఏ క్షణమైనా సరే దాదాపు 11,000కు సంబంధించినటువంటి పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5,000 ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్కి ఇప్పుడు మరొక 5,000 పోస్టులు యాడ్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇందులో దాదాపు స్కూల్ అసిస్టెంట్ కి 2,629 పోస్టులు, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్ కి 727, పీఈటీకి 182, ఎస్టీటీకి 6,588 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ కి 220 పోస్టులు, ఎస్టీటీకి
స్కూల్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్కి 796 పోస్టులు, మొత్తం కూడా 11,062 పోస్టులతో మెగా డిఎస్సిని కూడా మరి కాసేపట్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదేవిధంగా ఈ డిఎస్సి కూడా మొత్తం ఆన్లైన్ మోడ్లో ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే నిన్నిచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అందులో మెన్షన్ చేశారు. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఆల్రెడీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టైంలోనే మేము అప్లై చేసుకున్నాము, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకోవాలా లేదంటే ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ అని అందరు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఎప్పుడైతే 5,096 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందో ఆ సమయంలో దాదాపు 1,80,000 మంది నిరుద్యోగులు అప్పుడు దరఖాస్తు చేసుకున్నారు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాన్ని రీఅప్లై చేసుకోవాలి, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు మాత్రం ఫ్రెష్గా అప్లై చేసుకోవాలి. ఇక ఈ రోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అనేది మొత్తం డీటెయిల్ తెలుస్తుంది. విజయచంద్రిక, మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ సర్కార్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్తో అందరినీ ఆనందపరుస్తుందనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హేమ.